శృతి ఇలా ఇవ్వు. ఆంటీ, శృతి ఎప్పుడొచ్చారు? నువ్వు డిజైనర్ దగ్గరికి వెళ్ళావని ఆర్తి చెప్పింది. అది అక్కడ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది, అందుకే మధ్యలో నుంచి తిరిగి వచ్చేసాను. ఓ, ఏమైంది సత్య, నీకలా చెమట పడుతోంది? అది వేడి వల్ల. అవును, మీరేంటి సడన్ గా వచ్చారు? వదిన పంపించింది మీ మ్యారేజ్ రిజిస్టర్ చేయాలని. అందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రూఫ్ కోసం కావాలని చెప్పింది. అందువల్లే అవి తీసుకుందామని వచ్చాం. అక్క, ఆవిడే రిజిస్టర్ చేయడానికి ఐడి ప్రూఫ్ అడిగారు. వెంటనే వెళ్ళాలి అన్నారు, అందుకే జిరాక్స్ కాపీ ఇచ్చాను. అయ్యో దేవుడా, ఇందులో నాన్న పేరు వరదరాజు అని ఉందే. అది మాత్రమే కాక మా ఊరి అడ్రస్ కూడా ఉంది. ఆ రోజు ఫోటోలు రెడీ చేశా, కానీ ఈ ముఖ్యమైన విషయం మర్చిపోయానేంట్రా. ఇందులో నాన్న పేరు నలన్ అని రాసి ఉంది. అమ్మయ్యా. ఏంటాంటీ, మీ రియాక్షన్ మారిపోయింది? అది కాదు, నాన్న పేరు నలన్ అని ఉంది. అవును, ఆయనే కదా మా నాన్న. అదే అమ్మా, జిరాక్స్ ఇవ్వగానే సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేశా. సరే, మేం బయలుదేరుతాం. శృతి రామ్మా వెళ్దాం. సరే. వస్తామండి. సత్య, ఆధార్ జెరాక్స్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. దానికోసమే కదా వచ్చారు. అమ్మా, వాళ్ళు ఇవి తీసుకోవడానికి రాలేదమ్మా. చాముండేశ్వరియే తెలియకుండా నన్ను చెక్ చేయడానికి ఇక్కడికి పంపించుంటుంది. వెళ్ళనివ్వు, వదిలేయండి. ఇది నీకు అవసరం ఉందేమో, నాకేం అవసరం ఉందమ్మా? నన్నెందుకమ్మా తీసుకొచ్చావు? శృతి, అది నలన్ కూతురే అనుకుంటా. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో. నువ్వు ఎప్పుడని కరెక్ట్ గా ఆలోచిస్తావమ్మా? నువ్వు వాళ్ళ నాటకాలు బయట పెట్టాలని ఊపుకుంటూ వచ్చావు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో వాళ్ళందరికీ అర్థమైపోయింది. నీ నాటకం బయటపడింది చూడు. లేదు శృతి, ఏదో తప్పుగా జరుగుతోంది, ఏదో తేడాగా ఉంది. అది కనిపెట్టకుండా వదిలిపెట్టను. పద. అయ్యో, అక్క, ఏంటక్క అలా టెన్షన్ గా ఉన్నావు? ఆ రోజు సుభద్ర మన ఇంటికి వచ్చినప్పుడు అనుమానంతో ఫ్యామిలీ ఆల్బమ్ అడిగింది. మనకేదైనా సమస్య వస్తుందేమోనని మన కంపెనీ ఫోటోగ్రాఫర్ కి చెప్పి అమ్మా నాన్నలతో కలిపి నా చిన్న వయసులో ఉన్న ఫొటోస్ అన్ని గ్రాఫిక్స్ చేయించాను. అవి చూపించి మెసేజ్ చేశాను. కానీ ఈరోజు నా ఐడి ప్రూఫ్స్, నా ఆధార్ కార్డులో నాన్న పేరు చెక్ చేయాలి అని అంత దూరం ఆలోచించొచ్చారే. కానీ నేను ఆలోచించలేకపోయాను. సుభద్రని ఇన్ని రోజులు చాలా తేలిగ్గా తీసుకున్నాను. ఒక పడవ మునిగిపోవడానికి తుఫాను రావాల్సిన అవసరమే లేదు, చిన్న రంధ్రం పడినా చాలు అని ఒక పాఠం నాకు నేర్పించి వెళ్ళింది. నేను అదే షాక్ లో ఉన్నాను. ఆర్తి, అక్క, నువ్వు చాలా స్ట్రెస్ లో ఉన్నావు. పాపం నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎంతమందిని మేనేజ్ చేస్తున్నావు. నేను కూడా వాళ్ళు రిజిస్టర్ చేయడానికి ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ అని అడగగానే మంచి విషయమే కదా అని టక్కును తీసిచ్చాను చూడండి. అనుమానంతో చెక్ చేయడానికి అడిగారని నాకు కూడా అనిపించలేదక్క. ఐఎమ్ రియల్లీ సారీ అక్క. హే, ఇట్స్ ఓకే.